ఈరోజు ఎల్కతుర్తి మండల్ హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రీడెవలప్మెంట్ అండ్ ఫేస్ లిఫ్ట్ కోసము కూడా ఆఫీసర్స్ వీసీ కూడా అలానే సిపిఓ కూడా ఆర్డీఓ గారు ఆర్ఎంఆర్టీసీ అలానే లోకల్ పబ్లిక్ అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో మనకి 2NH అంటే కరీంనగర్ వెళ్ళే రోడ్డు సిద్దిపేట వెళ్ళే రోడ్డు రెండు కలుస్తున్నాయి కాబట్టి సెంటర్లో ఒక జంక్షన్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో కూడా మనకి ట్రాఫిక్ పెరుగుతుంది, ప్లస్ ఒక మంచి లుక్ ఉండాలి ఈ ఏరియాకి అనే ఉద్దేశంతో ఇది డెవలప్మెంట్ చేయడానికి కూడా సైడ్ నుంచి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడానికి మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ విజిట్ చేయడం జరిగింది. అండ్ త్వరలోనే ఈ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి దాని తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఎల్కతుర్తి మండల్ హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రీడెవలప్మెంట్ అండ్ ఫేస్ లిఫ్ట్ కోసము కూడా ఆఫీసర్స్ వీసీ కూడా అలానే సిపిఓ కూడా ఆర్డీఓ గారు ఆర్ఎంఆర్టీసీ అలానే లోకల్ పబ్లిక్ అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో మనకి 2NH అంటే కరీంనగర్ వెళ్ళే రోడ్డు సిద్దిపేట వెళ్ళే రోడ్డు రెండు కలుస్తున్నాయి కాబట్టి సెంటర్లో ఒక జంక్షన్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో కూడా మనకి ట్రాఫిక్ పెరుగుతుంది, ప్లస్ ఒక మంచి లుక్ ఉండాలి ఈ ఏరియాకి అనే ఉద్దేశంతో ఇది డెవలప్మెంట్ చేయడానికి కూడా సైడ్ నుంచి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడానికి మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ విజిట్ చేయడం జరిగింది. అండ్ త్వరలోనే ఈ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి దాని తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఎల్కతుర్తి మండలం హుస్నాబాద్ నియోజకవర్గంలోని మరి ఇది ఈ నియోజకవర్గానికే ముఖద్వారంగా చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలాన్ని నియోజకవర్గ ముఖద్వారంగా ప్రకటింపజేసి మరి ఇలా కలెక్టర్ గారిని ఇక్కడ పంపించి మరి కుడా ఆఫీసర్లను కుడా వీసీని మరి కుడాకు సంబంధించిన అధికారులను పంపించి సిపిఓ గారిని అందరు పంపించి ఇక్కడ ఈ కుడా డెవలప్మెంటు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ చౌరస్తాను డెవలప్ చేయమని, అలాగే ఆర్టీసీ అధికారులను కూడా ఆదేశించి ఆర్ఎంను వాళ్ళని పిలిపించి అలా మంత్రి గారి ఆదేశాల మేరకు అందరు వచ్చి మరి ఈ మండలంలోని ఈ కాంప్లెక్స్ను ఒక ఆర్టీసీ కాంప్లెక్స్గా తీర్చిదిద్ది బస్టాండ్ను కూడా పరిసర ప్రాంతాలన్నింటినీ కుడాలో భాగంగా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇంత గొప్ప కార్యక్రమం తీసుకొని చేసినందుకు వారికి మండల పక్షాన అందరి తరపున ఈ మండలం తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు మంత్రి గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అది ఒక ముఖద్వారం అంటేనే ఎల్కతుర్తి అంటేనే ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక ముఖద్వారం అనేది తెలియజేయడానికే ఈ డెవలప్మెంట్ను ముఖ్య ఉద్దేశం పెట్టుకొని మరి అభివృద్ధి పదంలో ఎల్కతుర్తి ముందుండాలని చెప్పి దీన్ని చేసినట్టయితే ఈ ముఖద్వారం ఇక్కడనే మన నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడనే తెలిసిపోయే విధంగా మంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేయడం ఒక గొప్పతనం. మరి దీన్ని అందరం ఏకాభిప్రాయంతో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనుకున్న కలెక్టర్ గారు కూడా వైస్ చైర్మన్ గారు మరియు కూడా అధికారులు ఆర్ఎం గారు ఆర్టీసీ డిఎం గారు అందరూ అధికారులను మంత్రి గారు పంపించి దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ ముందరనే వాగ్దానం చేసిన ఎల్కతుర్తి గ్రామాన్ని మండలాన్ని డెవలప్మెంట్ చేస్తానని, షాపింగ్ కాంప్లెక్స్ కడతానని, పార్కు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకునేందుకు ఈరోజు మంత్రి గారు వాళ్ళను పంపినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు. అలాగే మడిపల్లి రోడ్డు కూడా మడిపల్లి వరకు కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. మన స్థానిక నాయకులు అందరూ కలిసి మంత్రి గారి మీద ఎప్పటికీ అడగడం జరిగింది. దాని కొరకే ఈరోజు కలెక్టర్ గారి ప్రోగ్రాం మంత్రి గారు ఢిల్లీలో కానీ కలెక్టర్ గారిని పంపించడం జరిగింది.
అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని హర్షించాలి, అభినందించాలి ఈ మంత్రి గారు చేసిన కృషికి అని కోరుకుంటూ